అంత ధైర్యంగా కూడా ఉండాలి. అవి ఉంటేనే ఇప్పుడు ఈ రోజును బట్టి ఆడపిల్ల కాదు ఆడపులిలాగా ధైర్యంగా ఉండాలి. అలా ఉండాలనే మా పాపలను అలాగే పెంచుతున్నాం మేము. ఈయన తీసుకురావాలనుకోండి, స్కూల్కి వెళ్ళి అయ్యండి జిత్యాన్ని పంపించండి అంటే ఎన్నో క్లాస్ అని అడిగేవాళ్ళు. ఇవాళ జిత్యా ఫాదర్ వచ్చారు, అంత నేమ్ తీసుకొచ్చింది. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, అంజలి, కపోత్తము, కట్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, కుసుంగము, శివలింగము, కటకావర్ధనము, కతరి స్వస్తికము, శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాశము, కీలము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, కట్వ, బేరుండము, అవహితము. చిరుప్రాయంలో టీచర్ అయ్యింది. విద్యా బుద్ధులే కాదు నృత్యాలు సైతం నేర్పిస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. తనెవరో తెలుసుకోవాలని మీరందరూ కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు కదా. తను మన ఉండవల్లిలో ఉండేటువంటి 10 years ఉన్న జిత్య అండ్ ఇంత చిన్న వయసులోనే 250కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 80కి పైగా అవార్డ్స్ సాధించుకుంది. ఈరోజు మనం తనతో మాట్లాడబోతున్నాం. హాయ్ జిత్య. హలో. ఈ డ్యాన్స్ నేర్చుకోవాలి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని నీకు ఎప్పుడు అనిపించింది? 2020. అంటే నీకు ఆ ఏజ్లో ఉన్నప్పుడు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు నీకు? సమ్మర్ క్లాసెస్లో మదర్ యోగా క్లాస్కు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంటే నేను చూసి మా మదర్ని అడిగాను, మమ్మీ నాకు డ్యాన్స్ నేర్పిస్తామంటే మదర్ దానికి ఓకే చెప్పారు. అలా నేను డ్యాన్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా డ్యాన్స్లో ఉంటూనే ఉన్నావు. నువ్వు ఇప్పుడు దాకా 250 దాకా అంటే 250కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు కదా. అందులో కొన్ని ప్లేసెస్ ఎక్కడ ఇచ్చావో చెప్పొచ్చు కదా. రాజమండ్రి, తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఓకే. ఇందులో నీకు బాగా ఇష్టమైన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏంటి? రాజమండ్రి. ఓకే. అక్కడికి నిన్ను ఎవరు తీసుకొని వెళ్ళారు? మా అత్త తీసుకువెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు నీకు వేరే వేరే చోట్ల స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు మీ ఫ్యామిలీలో నిన్ను ఎవరు తీసుకొని వెళ్తారు అక్కడికి? మెయిన్ మై మదర్, గ్రాండ్ మదర్ అండ్ మై అత్తమ్మ. ఓకే. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటున్నావు కదా, నీకు డ్యాన్స్తో పాటు సింగింగ్ కూడా నేర్చుకుంటున్నావు నేను విన్నాను. అంటే ఇప్పుడు నువ్వు సింగింగ్ క్లాసెస్ కూడా సపరేట్గా వెళ్తావా? వెళ్తాను. ఓకే. ఒక్క సాంగ్ పాడచ్చు కదా, ఏదైనా చిన్నది, నీకు బాగా ఫేవరెట్ సాంగ్ ఏదైనా? దిత్త దిమిత కిటతక దళాంగుతక దిక్కుతక తరిగిన తొం దిత్త దిమిత కిటతక దళాంగుతక దిక్కుతక తరిగిన తొం దిత్త దిమిత దిమిత కిటతక దిత్త దిమిత దిమిత కిటతక దిత్త దిమిత దిమిత కిటతక తదిగిన తొం తదిగిన తొం తదిగిన తొం. ఓకే, చాలా బాగా పాడావు. అండ్ ఇవి కూడా కాకుండా శ్లోకాలు కూడా స్పెషల్గా నేర్చుకోవడానికి వెళ్తావంట. అందులో బాగా టఫెస్ట్ శ్లోకం ఏదైనా ఉండిద్ది ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకునే దాంట్లో? ఈజీగానే ఉంటాయి. అందులో ఒక్కటి ఏదైనా చెప్పొచ్చుగా, అంటే అందులో కొంచెం వాళ్ళు భలే చెప్తారు కదా డిఫరెంట్గా, అలా చెప్పొచ్చు కదా. చతుర్భుజే చంద్రకళావతంసే కూర్చోన్నర్తే కుంకుమరాగశోనే పుంద్రేషు పాశకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఓకే. అంటే ఇప్పుడు మీరు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ చెప్పొచ్చు కదా నాకు? ఫస్ట్ టీచర్కి నమస్కారం చెప్పాలి. తర్వాత లెగ్స్ 2 వైట్ చేసి కుంగిస్తారు మేడం.
దాని తర్వాత ఫస్ట్ లెగ్స్తో కొన్ని స్టెప్స్ చెప్తారు. ఆ స్టెప్స్ అయిపోయినాక సాంగ్లో స్టార్ట్ అయ్యే ముందు కొన్ని స్టెప్స్ చెప్తారు. అవి నేర్చుకుని సాంగ్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే. ఈ గజ్జె పూజ అనేది కూడా చేస్తారు కదా, అసలు ఇది ఎప్పుడు చేస్తారు? అంటే మనం ఫస్ట్ సాంగ్ నేర్చుకున్న తర్వాత దేవుడి ముందు మనం అంటే టీచర్ గజ్జెలు కట్టి బియ్యం మీద మనం డాన్స్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాలంటే ఎప్పుడు పంపిస్తారు మనల్ని? గజ్జె పూజ అయిపోయిన తర్వాత మనల్ని పంపిస్తారు. అంటే నువ్వు డాన్స్ స్కూల్లో జాయిన్ అవుతావు కదా, గజ్జె పూజ ఎన్ని మంత్స్కి చేపిస్తారు? ఒక 3 monthsకి చేపిస్తారు. అంటే ముందంతా ఏం చేయాలి వెళ్ళినప్పుడు? ప్రాక్టీస్ ఓకే చేయాలి. అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు అసలు డ్యాన్స్ మీద నాలెడ్జ్ లేదని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి మేడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు నేర్పించడం? ఫస్ట్ సాంగ్ నుంచి స్టార్ట్ చేపిస్తారు. ఓకే. నువ్వు బాగా ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఏంటి? నారాయణ అచ్యుత. ఓకే. నీకు బాగా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు దాకా నువ్వు చేసిన స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో నీకు బాగా నచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్, నచ్చిన సాంగ్? కొలివైతి వారంగ సాయి. అది ఎక్కడ చేసావు? తిరుపతిలో చేశా. ఓకే. నువ్వు సోలో పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చేసావా గ్రూపా? సోలో పర్ఫార్మెన్సే ఎక్కువ చేశా. అప్పుడు అంటే నువ్వు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ ఫియర్ అనిపించిందా? చాలా. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? నేను నాకు ఇష్టమైన వాళ్ళని చూసి చేశాను. స్టేజ్ ఎక్కినప్పుడా? అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయాలని భయపడుతున్నప్పుడు వాళ్ళని దగ్గరకు వచ్చి ఏమైనా అడిగితే నువ్వేం చెప్తావు వాళ్ళకి? టెన్షన్ పడొద్దు అని చెప్తా. టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తనకి ఇష్టమైన వాళ్ళని చూడాలి, చూస్తూ చేయాలి. అప్పుడు ఫియర్ మొత్తం పోయిద్ది. ఓకే. అంటే స్టార్టింగ్లో స్టేజ్ ఫియర్ ఉండిద్ది కదా ఎవరికైనా. ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్ ఎక్కినప్పుడు ఇంకా స్టేజ్ ఫియర్ ఇప్పుడు పోయిందా? అంటే ఇప్పుడు నార్మల్గా వేసేస్తావా ఎంతమంది ఉన్నా? అంటే బాగా క్రౌడ్ ఎక్కువ మంది వచ్చి ఈ పర్ఫార్మెన్స్కి జాగ్రత్తగా చేయాలని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడే లేదా? స్టార్టింగ్ ఒక్కసారి భయం అనిపించింది అంతేనా? ఓకే. ఇప్పుడు ఏదైనా స్టెప్ మర్చిపోతే మీ మ్యామ్ ఏమంటారు సడన్గా? ఎప్పుడైనా అంటే స్టేజ్ మీద సడన్గా స్టెప్ మర్చిపోయావు, నువ్వో నీ ఫ్రెండో ఎవరైనా మర్చిపోయారు, అప్పుడు ఎలా కవర్ చేస్తారు? కవర్ చేయము, ఫస్ట్ ప్రాక్టీసే చేయాలి ముందు ముఖ్యం. ఓకే. అది చేసే మనం స్టేజ్ మీద చేయాలి. అది చేయకుండా చేస్తే మనం మొత్తం మర్చిపోతాం. ఓకే. అది మాత్రం ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఉండేది కదా, దానికి ముందు రోజు చేయాలి బాగా ప్రాక్టీస్. ఓకే. అంటే ఫస్ట్ ఇంకా ఒక 10 days అయితే 10 days మీ మ్యామ్ నేర్పిస్తారా, లేదా ఒక రోజు నేర్పించి మిమ్మల్ని నేర్చుకోమంటారా? 10 days అయితే 10 days నేర్పిస్తారు. మీ మ్యామ్ 10 days నేర్పిస్తారు. ఇప్పుడు మీ డ్యాన్స్ స్కూల్లో ఎంతమంది ఉంటారు సుమారు? ఒక 30 members ఉంటారు. 30 members దాకా ఉంటారా? ఇప్పుడు నీకంటే పెద్దవాళ్ళు నీతో పాటు డ్యాన్స్ వేస్తారు కదా స్టేజ్ మీద, అప్పుడు నీకు ఎప్పుడైనా భయం వేసిందమ్మో వాళ్ళతో పాటు పెద్దవాళ్ళతో నేను వేయాలి, సరిగ్గా వేస్తానో వేయనా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా? ఇప్పుడు నువ్వు డ్యాన్స్ ఇస్తానంటే మీ ఇంట్లో బాగా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్ అందరూ సపోర్ట్ చేస్తారు. బాగా సపోర్ట్. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఇంకా మీ ఇంట్లో బాగా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మై సిస్టర్. ఓకే. మీ సిస్టర్ కూడా డాన్సరేనా? ఎక్కడి వరకు నేర్చుకున్నారు? తను ఒక 8-9 songs నేర్చుకుంది. ఇప్పుడు నేర్చుకోవట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, వేరే వేరే స్ట్రీమ్స్ ఉంటే యాక్టింగ్ ఉంది, లేకపోతే కబడ్డీ, స్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కాదని క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మమ్మీకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఓకే. అందుకే నేను ఎప్పుడు క్లాసికల్ డ్యాన్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇందులోనే టీచర్ అవ్వాలి, ఇందులోనే సెటిల్ అవ్వాలని ఎప్పుడైనా నీకు అనిపించిందా, లేకపోతే మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? నాకు అనిపించింది. ఓకే. అంటే నిందాక చెప్పావు కదా లైక్ మా మమ్మీకి అట్లా అని, ఏమని అడిగారు? నిన్ను ఎప్పుడైనా అడిగారా ఇట్లా నాకు ఇష్టం నువ్వు చేయాలని చెప్పారా? చెప్పారు. మా ఫ్యామిలీలో అందరూ చెప్పారు. ఏమని చెప్పారు? నువ్వు ఇలానే చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, మా నేమ్
చెప్పాలి అందరికీ అని చెప్పారు. ఎప్పుడు చెప్తా అంటే ఇప్పుడు నువ్వు డాన్స్ వేస్తూ ఉంటావు కదా, మీ స్కూల్లో నువ్వు బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు కదా, ఎవరు చూసినా జిత్య నువ్వు డాన్స్ చాలా బాగా వేస్తావు అని మీ మ్యామ్ వాళ్ళు చెప్తుంటే అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండిద్ది? హ్యాపీ, ఎగ్జైటింగ్గా ఉండిద్ది. అవునా? నవ్వుకుంటావు నువ్వు పక్కకి వెళ్ళినప్పుడు? ఎప్పుడైనా మీ పేరెంట్స్తో బయటకు వెళ్తున్నప్పుడు ఆపి మీ పాప డాన్స్ బాగా వేసిద్దని మీ పేరెంట్స్కి చెప్తారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించిద్ది? చాలా హ్యాపీగా అనిపించిద్ది. మీ డాడీ వాళ్ళు చెప్తారా, అమ్మ నువ్వు చాలా బాగా డాన్స్ వేస్తున్నావు అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ అని? ఎప్పుడైనా చెప్పారు అలా? ఎవరు చెప్పారు ఇంట్లో నీకు? మా అందరూ చెప్పారు, ఫ్యామిలీలో అందరూ చెప్పారు. ఏమని చెప్తారు నీ దగ్గరకు వచ్చి? ఇలా బాగా చేస్తున్నావు, అలానే కంటిన్యూ చేయాలి అని చెప్తారు. చెప్తూ ఉంటారు. అప్పుడు ఇంకా నువ్వు ఇంకా ఒక 10 సాంగ్స్ నేర్చుకోవాలి, 100 సాంగ్స్ నేర్చుకోవాలని నీకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు? చాలా సార్లు. ఇంట్లో కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటావా? మరి నాకు ఇప్పుడు కొన్ని అందులో ముద్రలు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అవి నాకు ఒకసారి చూపిస్తావా? హ్యాండ్ గెస్చర్స్ ఉంటాయి కదా, ఒకసారి నాకు అవి చూపించు. అంజలి, కపోత్వము, కట్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, హుసుంగము, శివలింగము, కటకావర్ధనము, కతరిగి స్వస్తికము, శకటము, చంకము, చక్రము, సంపుటము, పాశము, కీలము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, కట్వ, బేరుండము, అవహితము. ఓకే, ఇప్పుడు వీటితో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తారు కదా, మరి అవి ఎలా ఇస్తారు? శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. ఓకే, ఇవన్నీ నీకు మీ మ్యామ్ నేర్పిస్తారా లేకపోతే డాన్స్ వేస్తూ ఉన్నప్పుడు నీకు మధ్యలో వస్తాయా? మ్యామ్ నేర్పిస్తారు. ఫస్ట్లోనే అంత ఎక్స్ప్రెషన్స్ అంటే కళ్ళు తిప్పడం, ఫేస్ ఎక్స్ప్రెషన్ రావు కదా, డిఫికల్ట్గా ఉండేది కదా, మరి నువ్వు ఎన్ని రోజులకి నేర్చుకున్నావు? ఒక 10 డేస్కి నేర్చేసుకున్నా. అంటే ఫస్ట్ రాకపోతే మ్యామ్ చెప్తారా? చెప్తారు. ఎలా నేర్పిస్తారు? స్టార్టింగ్ మెల్లగా అంటే స్లోగా ఎలా నేర్పిస్తారు ఒకసారి చెప్పచ్చు కదా? ఫస్ట్ స్లోగా ఇదిగో కళ్ళు ఇలా తిప్పాలి అని నేర్పిస్తారు. తర్వాత మనం అది చేసి చూపించాలి టీచర్కి. టీచర్ అది బాగుంది అనుకుంటే అది మనకి వచ్చింది. మ్యామ్ ఇంకా అలా చేయాలి, బాగాలేదు అంటే చేయాలి అంటే మనం టీచర్కి చేస్తూనే చూపించాలి. అంటే ఇప్పుడు 30 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరికీ ఒక సాంగే నేర్పిస్తారా లేకపోతే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నేర్పిస్తారా? అందరికీ ఒకే సాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఒక సాంగ్ నేర్చుకుంటారు, సెకండ్ జాయిన్ అయిన వాళ్ళు ఒక సాంగ్ నేర్చుకుంటారు అలా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా నేర్చుకున్నావు కదా, మరి రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీ మ్యామ్ వాళ్ళకి డ్యాన్స్ నువ్వు చెప్పమ్మా నేర్పించమ్మా అని చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు. ఓకే, అప్పుడు నువ్వు వాళ్ళకి నేర్పిస్తావా? నేర్పిస్తాను. అంటే వాళ్ళకి అసలు చిన్నపిల్లలు వచ్చారనుకో, వాళ్ళకి ఎలా నేర్పిస్తావు? స్టార్టింగ్ నుంచి చెప్పు నాకు ఒకసారి. భయపడొద్దు, నేను చెప్తాను, నేనున్నాను అని చెప్తా. ఓకే, వాళ్ళకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు? నమస్కారం నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకసారి చూపించచ్చు కదా ఎలా పెడతారో కూర్చొని. నమస్కారం ఓకే, గురువు గారికి చెప్పాలి. దాని తర్వాత 2 హ్యాండ్స్ ఇలా పెట్టి 2 లెగ్స్ వైట్ చేసి కుంగాలి. ఓకే, కుంగిన తర్వాత మ్యామ్కు ఈ స్టెప్ చెప్పమంటారు, ఆ స్టెప్ చెప్పాలి. తనకు అర్థమైన అంతవరకు చెప్పాలి మనం. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్స్ అయితే ఓకే, సింగింగ్ అయితే ఓకే, ఇప్పుడు నువ్వు శ్లోకాలు కూడా పాడేసావు. ఇవి కాకుండా కరాటే అను స్కేటింగ్ కూడా చేస్తావు అని విన్నాను. మరి అవును, నీకు అవి కూడా ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. అవి ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటావు? మార్నింగ్ టైం. ఇప్పుడు టైం సరిపోవట్లేదని మానేశాను. నేను ఇప్పుడు ఇది వరకు నేను చేసేదాన్ని. ఓకే, ఇంకా ఇది కాకుండా వేట్లో ఇంట్రెస్ట్ ఉంది నీకు? కరాటే, సింగింగ్, పియానో, గిటార్ చాలా. సో నీకు ఇంకా ఇట్లాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు నువ్వు ఇవన్నీ నేర్చుకుని పెద్దాక ఏమవుదామని? క్లాసికల్ డాన్సర్ అవుదామని. దాని మీదే బేస్ ఉంటుంది. ఓకే, సింగింగ్ మనం పాడుకుంటూ చేయాలి. ఓకే,
అంటే ఇప్పుడు అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్ అవుతున్నారు కదా, మరి నువ్వు డిఫరెంట్గా క్లాసికల్ డాన్సర్ నేను టీచర్ అవుతానంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అలానే అవ్వు, నీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలానే నేర్చుకో నువ్వు అంటారు. అనే చెప్తారా? ఎందుకు అమ్మాయి ఇవన్నీ డాన్సులు మనకు వద్దన్నారు ఎప్పుడు అనరు కదా? అనరు అసలుకి. డాన్స్ అయితే ఇష్టం అంటే ఇంక డాన్సే అంటారా? ఓకే. ఇప్పుడు దాకా నీకు ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, ఇందులో నీకు బాగా ఫేవరెట్ అవార్డ్ ఏది? గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఓకే. ఫస్ట్ వచ్చిన అవార్డ్? శ్రీశైలంలో వచ్చింది ఫస్ట్ అవార్డ్. ఓకే. అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఒక 8-9 ఇయర్స్ ఉంటాయి. ఓకే. అప్పుడు నీకు ఎలా అనిపించింది అవార్డు స్టేజ్ మీద తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం? హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఎవరికి చూపించో తీసుకొచ్చి అవార్డు నువ్వు రాగానే నీకు? మా ఫాదర్కి చూపించాను. అప్పుడు మీ ఫాదర్ అసలు ఎగ్జాక్ట్గా మీ ఫాదర్ ఎక్స్ప్రెషన్ చెప్పు నాకు. మ్యామ్ అంటే పట్టుకుని ముద్దు పెట్టారు మ్యామ్. ఇంకా తర్వాత నా బంగారు కొండ అన్నారు. ఓకే. అప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇంకా నేను చాలా పాటలకి డ్యాన్స్ వేయాలి, ఇంకా ఇట్లా మా డాడీతో ప్రైజ్ చేయించుకోవాలని అనిపించిందని? అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలి, అంటే నాకు చూసినట్టు అనిపించాలి. హ్యాపీగా అనిపించింది బాగా. ఒకసారి ఎక్స్ప్రెషన్స్, నీ డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్స్ పెడితే చెప్పు, నీకు ఎలా అనిపించిందో చెప్పు నాకు ఒకసారి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. తర్వాత ఇంకా అది ఎవరెవరికి చూపించో తీసుకురాగానే నాకు ఫస్ట్ అవార్డు వచ్చిందని చెప్పేసి? ఫస్ట్ ఫాదర్కి చూపించా, తర్వాత మదర్కి చూపించా. మరి మదర్ ఎక్స్ప్రెషన్ చెప్పు నాకు ఏమన్నారు? ఇలానే చాలా ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పారు. ఓకే. తర్వాత ఎవరికి చూపించావు? మా గ్రాండ్ మదర్కి గ్రాండ్ ఫాదర్కి చూపిస్తే హక్ చేసుకున్నారు. ఇంకేమని చెప్పారు? ఇలానే చేయాలి అని చెప్పారు. ఓకే. ఇంకా మీ అక్కకి చూపించావా? చూపించాను. మీ అక్క ఏమని చెప్పింది అప్పుడు? ముద్దు పెట్టుకుంది అక్క. అక్క కూడా ముద్దు పెట్టుకుంది. ఇంకా అందరు హ్యాపీ అయిపోయారు ఫస్ట్ అవార్డు నీకు రాగానే. నీకు కూడా ఇంకా తర్వాత నుంచి అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్లో నీ అవార్డ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఎక్కడ చూసినా, సర్టిఫికేట్స్, అవార్డ్స్ అవన్నీ. ఓకే. ఇంకా ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నావు? అంటే ఒక 30కి ఎబో నేర్చుకున్నా. ఓకే. 30కి ఎబో ఎప్పుడు పెట్టినా గుర్తుంటాయా నీకు? గుర్తుంటాయి. ఎప్పుడు పెట్టినా? టీచర్ రోజు ప్రాక్టీస్ చేపిస్తారు. రోజు అన్ని సాంగ్స్కి నేర్పిస్తారు. నీకు ఇప్పుడు చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, అందులో కొన్ని అవార్డ్స్ పేర్లు చెప్పొచ్చు కదా నాకు? నృత్య కళ, హంసిక, నాట్య రవళి, శ్రీ పెరుమాల్, బాలరత్న, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చాలా వచ్చినాయి. ఇదిగో 7th నేషనల్ నంది అవార్డ్. ఓకే. నంది అవార్డు కూడా వచ్చింది నీకు. అయితే ఇంత చిన్న ఏజ్లోనే నువ్వు ఇంత సక్సెస్ని అయితే తీసుకుంటున్నావు కదా, డ్యాన్స్లో కానీ, స్టడీస్లో కానీ, ఇంకా సింగింగ్లో కానీ. అప్పుడప్పుడు నీకేమైనా అనిపిస్తుందా ఇంకా ఇంత చిన్న ఏజ్లో నేను ఇంత నేర్చుకున్నా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తారా, జిత్యా నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నావు? నువ్వు చాలా మంది చెప్తారు, మా క్లాస్లో వాళ్ళందరూ చెప్తారు. ఏమని చెప్తా ఉంటారు? నువ్వు బాగా నేర్చుకుంటున్నావు డ్యాన్స్ అని చెప్తారు. ఓకే. స్కూల్లో ఒక 4-5 ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఓకే. మీ ప్రిన్సిపల్కి కూడా నువ్వు బాగా గుర్తుంటావు అనుకుంటాగా. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ నేను పిలుస్తారా? పిలుస్తారు. ఏమని చెప్తారు? నువ్వు చేయొచ్చు కదా ఈ ప్రోగ్రామ్ అని చెప్తారు. నేను దానికి ఓకే సార్, మదర్ని ఫాదర్ని కనుక్కొని చెప్తాను సార్ అని చెప్తా. ఓకే. ఇప్పుడు ఈ అవార్డ్స్ పేర్లన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ తీసుకున్నప్పుడు అసలు మెయిన్ నువ్వు నంది అవార్డు తీసుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత చిన్న ఏజ్లో తీసుకున్నావు, ఇంటికి తీసుకొచ్చి చూపించినప్పుడు ఎలా అన్నారు ఇంట్లో వాళ్ళు? చాలా బాగుంది, ఇలానే చేయాలి, కంటిన్యూ అవ్వాలి అని చెప్పారు. ఓకే. నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, అక్కడ మీ మ్యామ్ పేరేంటి? మల్లిశెట్టి అనుష నాయుడు గారు. ఓకే. మీ డాన్స్ ఇన్స్టిట్యూషన్ పేరు? శ్రీ నాట్య తరంగని డాన్స్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఇప్పుడు నువ్వు స్కూల్లో చదువుకుంటున్నావు కదా, మరి మీ స్కూల్ పేరు, మీ ప్రిన్సిపల్ పేరు? మా స్కూల్ పేరు వంశీ హై స్కూల్, ప్రిన్సిపల్ సార్ నేమ్ పాపిరెడ్డి సార్. ఓకే. మీ సార్ వాళ్ళు కూడా 4:30కే వెళ్ళిపోతావా అమ్మ, నీకు 5 దాకా స్కూల్ కదా అన్నప్పుడు కూడా డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా అమ్మాయి అని సపోర్ట్ చేస్తూ ఉంటారు? సపోర్ట్ చేస్తారు. ఏమని చెప్తారు 4:30కే వెళ్ళిపోతాను అన్నప్పుడు? కంగారు ఏం లేదు, ఏమైనా సబ్జెక్ట్స్ మిస్ అవుతే నేను దాన్ని రేపొద్దున రిపీట్ చేస్తాను టీచర్స్ని అడిగి అని చెప్తారు. ఓకే. నీకు స్కూల్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ అనమాట. అయితే నువ్వు వెళ్ళి నేర్చుకోవడమే చక్కగా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా ఈ పొజిషన్ దాకా వచ్చావు కదా, రేపు ఎప్పుడు ఎవరైనా నువ్వు స్టేజ్ మీద నుంచోని మాట్లాడని చెప్తే ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? గ్రాండ్ మదర్, ఫాదర్. ఓకే. ఇంకా అత్తకి. ఏమని చెప్తావు వాళ్ళకి? అక్కడ స్టేజ్ మీద ఉన్నావు, ఇప్పుడు అవార్డు తీసుకున్నావు, నేను మాట్లాడమన్నారు, 2 నిమిషాలు మాట్లాడమ్మా అన్నారు. జిత్య నువ్వు ఇప్పుడు మాట్లాడాలి, స్టేజ్ మీద ఉన్నావు, ఏమని మాట్లాడతావు?
My name is S. Chitya. I am studying 6th class in Vamsi High School. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మై గ్రాండ్ మదర్ ఫాదర్ అత్తకి ధన్యవాదాలు అని చెప్తా. ఓకే, మరి మీ మ్యామ్ ఎప్పుడు ఉంటారు. స్పెషలా? ఇంకెప్పుడు స్పెషల్ మ్యామ్ అయితే. వీళ్ళకైతే ముందు నీకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తావు. నీకు బాగా అసలు ఈ ఇన్స్పిరేషన్ ఎవరు? వీళ్ళని చూసి నేను ఇది బాగా నేర్చుకున్నాను అని ఎవరు ఇన్స్పిరేషన్? ఎందుకు వాళ్ళు? మై గ్రాండ్ మదర్ డాన్స్ టీచర్. ఓకే, గ్రాండ్ మదర్ డాన్స్ టీచర్, వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఓకే, నువ్వు కూడా అంతే స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అవ్వాలనుకుంటున్నావా? అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే వీక్గా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉండరు, ఏం చేయలేరు, ఇంట్లో పని చేసుకుంటే చాలు అని అంటారు కదా, మరి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అలానే ఏమన్నా నేర్చుకోవాలి, యాక్టివిటీస్ ఏమైనా చెయ్యాలి అని చెప్తాను. ఓకే, స్ట్రాంగ్గా ఉండాలని చెప్తావు వాళ్ళకి. ఇప్పుడు అంటే నువ్వు మీ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మీ మ్యామ్ అంటే ఇన్స్పిరేషన్ అన్నావు కదా, ఎందుకు వాళ్ళంటే? ఆడపిల్లలు సాధించాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏదన్నా చెప్తే దానికి యాడ్ అవ్వకుండా ఉండాలి. ఓకే, సో నువ్వు వాళ్ళని చూసి అయితే స్ట్రాంగ్గా అండ్ బ్రేవ్గా ఉండాలని అయితే నేర్చుకున్నావు. రేపు ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి రేపు ఎవరైనా నీ ముందు వచ్చి ఏడుస్తున్నా భయపడుతున్నా వాళ్ళకి ఏం చెప్తావు? నా వల్ల కాదు, నేను వేయలేనేమో డాన్స్, నాకు భయం వేస్తుందంటే? యాడ్ అవ్వకూడదు అని చెప్తాను. తర్వాత నీకు ఈ స్టెప్ రాకపోతే నన్ను వచ్చి అడుగు, నేను చెప్తాను అని చెప్తాను. ఎన్నిసార్లు చెప్తావు ఒకసారి స్టెప్ రాకపోతే? నువ్వు ఒక 5-6 టైమ్స్ చెప్తా, తనకి వచ్చే వరకు చెప్తా. ఎన్నిసార్లు అయినా? ఇప్పుడు నేను అడుగుతాను, నాకు ఒక 2 స్టెప్స్ నేర్పించచ్చు కదా, హ్యాండ్ మూమెంట్స్ చూపించి నాకు ఒకసారి, సింపుల్వి. 1 2 3 4 5 వచ్చేసింది సాంగ్ నాకు. ఇప్పుడు డాన్స్ వేసడమేనా? 1 2 3 4 5 వచ్చేసినట్టేగా, ఒక సాంగ్ వచ్చేసిందిగా ఇప్పుడు నాకు, కాదా? ఇది స్టెప్స్ బేసిక్ నేర్పించావా? అయితే ఈజీయేనా? ఓకే, ఇప్పుడు భరతనాట్యం కథకళి 2 ఉంటాయి కదా, రెండిటికి ఏంటి డిఫరెన్స్? భరతనాట్యంకేమో పాట పాడరు, కూచిపూడికి పాట పాడతారు. వాళ్ళు మామూలుగా వాళ్ళు కుంగకుండా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా చేస్తారు. ఎవరు? భరతనాట్యం. మనం కూచిపూడిలో ఏమో కుంగి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నవ్వుతూ చేస్తాము. ఓకే, భరతనాట్యంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉండవు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆడపిల్ల అంటేనే ఫస్ట్ మనకి పుట్టగానే ఎవరికైనా అబ్బా ఆడపిల్ల పుట్టిందా అని ఒక ఆలోచన ఉంటుంది. దాని తర్వాత చదివించాలి, పెళ్లి చేయాలి, ఖర్చు అనే ఆలోచనే ఉండిద్ది అమ్మాయి పుట్టగానే. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీ అమ్మాయిని డ్యాన్స్ నేర్చుకుంటానంటే నేర్చుకో, నువ్వు డ్యాన్స్ ప్రొఫెషన్లోకి వెళ్ళి టీచర్ అవుతానంటే అవ్వు అని చెప్పాలని మీకు ఎలా అనిపించింది? అసలు ఎలా అనిపించిందంటే, నమస్తే అండి అందరికీ. ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆడపిల్లల్ని ఆడపులులుగా దిద్దాలనేది నా ఆశయం. అది నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. అయినా సరే పెద్ద పాపకి నేర్పించాను కూచిపూడి, చిన్న పాపకి నేర్పించాను కూచిపూడి, బుడ్డ అబ్బాయికి కూడా స్కేటింగ్ నేర్పించాను. అయితే అది కుదరక కొంచెం ఆగింది, అయినా సరే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అయితే వీడు పెద్ద పాప పెద్ద చదువులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు వచ్చేసరికి జిత్య అంటే ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి ఈయన తీసుకురావాలనుకోండి, స్కూల్కి వెళ్ళి ఏమంటే జిత్యాన్ని పంపించండి అంటే ఎన్నో క్లాస్ అని అడిగేవాళ్ళు. ఇవాళ జిత్యా ఫాదర్ వచ్చారు, అంత నేమ్ తీసుకొచ్చింది. అంటే ఒక పేరెంట్కి ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది? అసలు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు వీడు తీసుకొచ్చిన నేము ఎవరు అడిగినా సరే, ఇవాళ ప్రోగ్రాం లేదా, జిత్యా ప్రోగ్రాం లేదా, ఇదే. అంటే ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను అందరికీ, సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాను. ఇప్పుడు పాప వచ్చి 6th క్లాస్ చదువుతుంది, అయినా సరే పెద్ద చదువులకు వెళ్తుంది. అయినా సరే స్కూల్కి వెళ్ళి పాపకి ఇలా ప్రోగ్రామ్ అండి మేము తీసుకువెళ్తామంటే కంపల్సరీ తీసుకువెళ్ళండి అంటున్నారు, కానీ వద్దు అని చెప్పట్లే. ఎందుకంటే స్కూల్కి కూడా మంచి నేమ్ తీసుకొస్తుంది పాప. ప్రిన్సిపల్ సార్ పిలిచి, మీకు ఒకవేళ క్లాసులు మిస్ అవుతున్నాయి అని చెప్పి మీరైనా బాధపడుతున్నారేమో, అలాగేమో బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా క్లాస్ అయినా సరే చెప్పి క్లాసులు కంటిన్యూ చేపిస్తాం, తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళే సపోర్టు. ముందు ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్, తర్వాత స్కూల్ నుంచి ఎడ్యుకేషన్ పరంగా
ఓకే. అలాగే మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అదర్ యాక్టివిటీ కింద నేర్పిద్దామనే ఓకే నాది. అంటే మనం పిల్లలకి ఏదైనా ఇవ్వగలిగేది ఆస్తి ఏంటి అంటే ఇదే. ఓకే. ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు, ఆడపిల్లలకి ఆడపిల్లులుగా తీర్చిదిద్దాలనే నాది. ఓకే. అసలు మీరు ఎలా కనిపెట్టారు దీనికి జిత్యాకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని? జిత్యాకి డ్యాన్స్ అనేది ఇంట్రెస్ట్ అంటే మా మిస్సెస్ యోగాకి వెళ్తుంది. యోగాకి వెళ్తుంటే ఆ యోగా క్లాస్లో కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నారని తెలిసింది. సరే ఒక మంత్ నేర్పిద్దాము, అసలు చేస్తుందో చేయదో చూద్దాము ఒకసారి చేయని అని చెప్పంటే డైలీ తనే తీసుకొస్తూ ఉండేది ఈవినింగ్ క్లాసు. అలా ఒక మంత్ తీసుకువెళ్ళంగానే వీడు ఒక 6 months చేసే వాళ్ళతో బీట్ చేస్తుంది. మేడం పిలిచారు. మేడం వచ్చి మలిశెట్టి అన్షన్ నాయుడు గారు, ఆ మేడంకి దాదాపుగా ఒక 200 నుంచి 300 మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్. బాగా చేస్తుంది, ఆపద్దు, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి మేడం చెప్పంగానే ఇంకా లేదు జాయిన్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం అని వీడిని ఫస్ట్ ప్రోగ్రాం ఒక నెల నేర్చుకున్న తర్వాత గజ్జిపూజ జరుగుతుంది. గజ్జిపూజ జరిగింది. నెక్స్ట్ వీడి ప్రోగ్రాం శ్రీశైలం ప్రోగ్రాం వచ్చింది. గజ్జిపూజ అయిపోయిన తర్వాత శ్రీశైలం ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం చేస్తుంది. లైవ్ టీవీలో ఇస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉన్నాం. ఇలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, స్టేజ్ ఫియర్స్ ఉంటుంది కదా, చేస్తుందా చేయదా అని చెప్పి మేము అందరం టీవీ ఎదురం కూర్చొని ఉన్నాం. భయం వేసి ఏడుస్తుందేమో, చిన్నపిల్ల కదా, 7 years అప్పుడు వీడికి 7 అలా ఉంది. చేస్తూ ఉంది టీవీలో, భయం లేకుండా చేసి వచ్చింది. నేను ఇంటి దగ్గర ఏం చెప్పి పంపించాను, నీకు మంచి పెద్ద చాక్లెట్ కొనిపిస్తాను, వచ్చేసరికి మంచి చాక్లెట్ చేస్తాను, బాగా చేయరా అని చెప్పి పంపించాను. సూపర్గా చేసింది. ఫస్ట్ వాడు చేయడం, స్కూల్లో తెలియడం, మా చుట్టాలు రిలేటివ్స్ మొత్తం అందరూ తెలిసేసరికి ఓ అమ్మాయి కూచిపూడి నేర్పిస్తున్నావా, మంచి పని, నేర్పించు అలా కంటిన్యూ చేస్తాను. ఓకే. అంటే ఇంట్లో ఇప్పుడు నార్మల్గా చదివించడమే ఎక్కువ అనుకుంటారు ఇప్పుడున్న సొసైటీలో. అట్లాంటిది తిను లలిత కళలు, ఒక డ్యాన్స్ నేర్చుకుంటానంటుంది, ఆడపిల్లకి మనం నేర్పించాలి, ఇంట్లోనే ఉంచకూడదు అని మీకు అనిపించింది కదా. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఇవే ఎక్కువ చదివే, ఇంక డ్యాన్స్లు అవన్నీ మనతో కాదు, పెళ్లి చేసి పంపిస్తే భారం తీరిపోద్దని అనుకుంటూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. మరి అట్లాంటి పేరెంట్స్కి మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకా పెళ్లి చేసి పంపిస్తే ఇంకా వాళ్ళు వంటిళ్ళకే పరిమితం అవుతారు. అందుకని ఎవరు వాళ్ళకి ఏదో చేయాలని వాళ్ళకి ఒక కళ ఉంటుంది, అది మనం బయటికి తీయాలి. వీడి కళను గుర్తించాను. వీడి వల్ల చూస్తున్నారుగా నంది అవార్డు, రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు, వీడు ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు, ఇంకా ఎన్నో చేస్తూ ముందు దీంట్లోనే ఇంకా ఎదురుగా తీసుకువెళ్ళాలని నేను అనుకుంటున్నా. పెళ్ళి అంటే వంటిల్లు అలాగే అయిపోయింది, కానీ వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ అనేది వాళ్ళకి ఒక కళ బయట తీయాలి. అంటే ఇప్పుడు పాప ఒక్కదానికే మీ సపోర్ట్ ఉంటే కాదు, మీకు కూడా మీ పేరెంట్స్ దగ్గర నుంచి, మీ రిలేటివ్స్ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి అసలు ఇందులో నుంచి వెళ్తున్నప్పుడు. ఫస్ట్ మా మదర్ ఓకే ప్రోగ్రామ్కి వెళ్ళి రాగానే, అరే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉంటే తీసుకువెళ్ళు, కుదిరినా కుదరకపోయినా, నీ కుదరలేదంటే నేను తీసుకెళ్తా, నేను కుదరలేకపోతే నీకు మా అక్క దగ్గరే ఉంటుంది, మా అక్క తీసుకెళ్తుంది. అసలు నువ్వు ఏ ప్రోగ్రామ్ ఆపడానికి వీల్లేదు, కంటిన్యూ చేయి, వాడికి టాలెంట్ ఉంది, చూస్తున్నాం, నేను రాలేకపోయినా సరే లైవ్ ఇస్తున్నా, టీవీలో చూస్తున్నాం మేము అని చెప్పి మదర్ సపోర్ట్ ఫుల్గా ఉంది మాకు. అది మా చుట్టాలు వీళ్ళందరూ కూడా వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ దగ్గర అయితే మన వాళ్ళందరూ చుట్టాలు ఫ్రెండ్స్ కూడా చాలామందికి వచ్చి చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నా ఎంకరేజ్మెంట్కి ముందు వాళ్ళు ఎక్కువ సపోర్ట్, అవి తీసుకువెళ్ళు, ఆపద్దు, మంచి కళ ఉంది వీడి దగ్గర, కళ అందరికీ రాదు, కళను గుర్తించో, ఇంకా డ్యాన్స్ క్లాస్ ఎక్కడ పెడుతున్నారు ఏంటంటే మా పాపను కూడా జాయిన్ చేస్తాం చూడు, కొంచెం ఒకవేళ మా పాపలో రాకపోయినా సరే వీడు సీనియర్ అయ్యాడు, కొంచెం చూడమని చెప్తూ ఉంటాను. ఓకే.
అంటే ఇప్పుడు ఒక సామెత ఉండిద్ది నార్మల్గా, పిల్లలు పుట్టినప్పుడు సంతోషం, వాళ్ళు ఏదైనా సాధించి మన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషం ఉంటుందని అనిపిస్తుండదు కదా. ఫస్ట్ టైం మరి మీ జిత్య 7 years ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ స్టేజ్ ఎక్కినప్పుడే అవార్డు తీసుకొని వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ అసలు ఎలా ఉంది ఒక తండ్రిగా? కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మొత్తం అందరం చూసుకునేసరికి మన పిల్లని ఇలాగ చూస్తామా మనం అంటే మామూలుగా అందరూ ఏదో కళ్ళను గుర్తించాలి అని చెప్పి అనుకుంటాం. కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వీడు వచ్చాడు షీల్డ్ తీసుకొని అక్కడి నుంచి గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టి ఇంకా బాగా చేయాలిరా, సరిగ్గా బాగా చేసామంటే కొమ్ములు వచ్చేస్తాయి. బాగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి, అయినా సరే సరిదిద్దుకో, ఇంకా బాగా చేయి అంటే ఇంకా బాగా చేస్తుంది. అలాగా ఇట్లా ఇంకా అప్పుడు అంటే ఇప్పుడు మీ మిస్సెస్ కూడా ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉంటారు కదా? ప్రతి దాంట్లోనండి. అసలు నాకు కొంచెం బిజినెస్ వేరే అయితే తనే డైలీ డ్యాన్స్ క్లాస్ తనే తీసుకెళ్తుంది, ప్రోగ్రామ్స్కి తనే తీసుకెళ్తుంది. ఇప్పుడు 300 పైగా ప్రోగ్రామ్స్ ఇచ్చిందంటే నేను దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ వరకే నేను వెళ్ళగలిగాను, మొత్తం ప్రోగ్రామ్స్ తనే. ఓకే. అంటే ఇప్పుడు మీకు 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదివే కాదు నాన్న నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, లేదంటే డ్యాన్స్ ఇట్లా ఇప్పుడు జిత్య డ్యాన్స్లా, ఎవరు ఏ స్ట్రీమ్లోకి వెళ్తానన్నా కాదనకుండా పంపిస్తారా? కంపల్సరీ పంపిస్తానండి. ఓకే. ఇప్పుడు మా తమ్ముడు మా బుడ్డగాడిని కూడా నేను స్కేటింగ్ తీసుకెళ్ళా. ఇప్పుడు కొంచెం దూరం అయిందని కొంచెం కుదురక ఆపేశాను. వాడిని రేపు కరాటే క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద పాప డిగ్రీ చదువుతుంది, వాడికి చదువు మీదే కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది, అదే కంటిన్యూ చేయించేసా. వీడికి అదర్ యాక్టివిటీ కింద ఈ కరాటే నేర్పిద్దాం అనుకున్నా. వాళ్ళకి ఏది నేర్చుకుంటే అది నేర్పిస్తా. ఓకే. ఇప్పుడు మీ అమ్మాయి మీరు యోగా క్లాస్కి వెళ్తున్నప్పుడు డ్యాన్స్ చూసిందని అంటే ఇప్పుడు కొంతమంది చిన్న ఏజ్లో నాకు ఇది ఇష్టం అమ్మా అని చెప్పలేరు, కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ఆ టైంలో ఎలా గమనించారు అసలు తన డ్యాన్స్ ఇష్టం ఉంది అని? అసలు అందరికీ నమస్కారం. అసలు ఫస్ట్ మీరు అన్నారు కదా ఆడపిల్లలు చదువు ఎందుకు అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారని. నేను అలా అనుకున్న తల్లినే. ఆడపిల్లలు ఇంకా ఒక ఆడపిల్ల ఉంది, అసలు మళ్ళీ ఆడపిల్ల పుడితే వద్దు, ఎలా పెంచాలనుకున్న దాన్ని నేను. ఇక పరిస్థితులు అలా అనుకూలించినాయి. మళ్ళీ తర్వాత బాబు పుట్టాడు. కానీ అలాగే వెళ్తున్నా, నేను హౌస్ వైఫ్నే, ఇంట్లో ఉంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల యోగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. నేను అక్కడ యోగా క్లాస్లో ఈ మ్యాము ఈ కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. యోగా ఆవిడ అన్నారు, భవానీ ఇట్లా నేర్పిస్తున్నారు కదా, మీ పాప కూడా కొంచెం చిన్న పాపే కదా, నేర్పించు అన్నారు. నేర్పించు అన్నప్పుడు అక్క మనకు సెట్ అవుతుందా వద్దులే, తను ఏడ్చిద్దేమో అనుకొని వద్దు అనుకున్నాను. తను అంది సరే మమ్మీ నేను కూడా వెళ్తాను మమ్మీ, నేర్పిస్తున్నారు కదా వెళ్తా అంది. ఫస్ట్ 2-3 days వెళ్ళింది. మ్యాము ఎవరో పాపని కొట్టడం చూసి గట్టిగా అరవడం చూసి తను భయపడిపోయింది. అమ్మో నేను వెళ్ళను అంటే, స్టార్ట్ అయ్యోగమ్మ దేనికి భయపడకూడదు, ఇప్పుడు వచ్చావు కదా నేను చెప్తాను మ్యామ్కి, కొంచెం అరవద్దండి, కొంచెం నిదానంగా చెప్పండి అని చెప్తాను నేను అనేసరికి ఇంకా మ్యామ్తో కొంచెం మాట్లాడా, ఏమంటే భయపడుతుంది కొంచెం మీ దగ్గర తీసుకొని మాట్లాడండి అనేసరికి మ్యామ్ దగ్గర తీసుకోవడం అలవాటు అయ్యారు. ఇప్పుడు నాకన్నా చనువు మ్యామ్ దగ్గర ఉండదు తనకి. తను అట్లా 1 monthలోనే కొంచెం బాగా చేసి 1 monthలోనే ఒక ఐటమ్ ఫినిష్ చేసేసరికి మ్యామ్ కూడా ఆశ్చర్యపడ్డారు. లేదండి పాపకి టాలెంట్ ఉంది, చెప్పిన ఐటమ్ చేస్తుంది, తను చెప్పింది చెప్పినట్టు చేస్తుంది, తను తొందరగానే గజిపూజ చేయించుకోవచ్చు, మీరు స్టేజ్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు అంటే, మ్యామ్ మేము స్టేజ్ ప్రోగ్రామా అని ఆలోచించాను. నేను ఆలోచించి 1 monthకి తను పర్ఫెక్ట్గా ఐటమ్ ఫినిష్ చేసేసింది. మ్యామ్ అన్నారు గజిపూజ చేయించుకోండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేపిద్దాం అన్నారు. సరే ఎటుపోయేటో చూద్దామని చెప్పి గజిపూజ ఫినిష్ చేసాము. చేసిన వితిన్ 2-3 daysకి శ్రీశైలంలో ప్రోగ్రాం వచ్చింది. మ్యామ్ చెప్పారు శ్రీశైలం ప్రోగ్రాం వచ్చింది, ఫస్ట్ది శివుడి దగ్గర బాగుండిద్దండి చేయించండి అంటే, పాప చేయగలదా లేదో మ్యామ్ నాకైతే డౌట్గానే ఉంది అంటే, నేనున్నా కదండి నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎంకరేజ్ చేస్తాను తన్ని అని చెప్పి మ్యాము అప్పుడు నేను వెళ్ళడానికి కూడా కుదరలేదు. వీళ్ళ మేనత్త వాళ్ళ అత్తకి ఇచ్చి పంపించాను. నేను వెళ్ళడానికి కుదరలేదంటే మ్యామ్ ఉన్నారు కదా అని ధైర్యంతో పంపించాను. ఆ ఫస్ట్ ప్రోగ్రాం లైవ్ వస్తుంటే తను ఫేస్ చూసింది నాకు ఇప్పటికీ గుర్తు. తను చేయదు, దిగి వచ్చేసిద్ది, స్టేజ్ దిగి నేను చేయను మమ్మీ అని చెప్పి వచ్చేసిద్దేమో అనుకున్నాను. కొంచెం వీడియో కాల్ చేసి అది కాదు నాన్న ఇది కాదు నాన్న నీ చాక్లెట్ ఇస్తాను అది చేస్తానని చెప్పి కొంచెం చీరప్ చేసి స్టేజ్ ఎక్కేదాకా తీసుకెళ్ళాం. స్టేజ్ ఎక్కినాక ఆ భయం అనేది లేదు, తన మొహంలో కనిపించలా.
నవ్వుకుంటూ సర్టిఫికేట్ తీసుకుని మొమెడ తీసుకుని నవ్వుతూ కిందకు వచ్చేసరికి ఇక దాని ఆనందానికి ఫస్ట్ ప్రోగ్రాము అనేసరికి దాని ఇంకా ఆనందానికి పటపగ్గాలేవు. ఇంకా వితిన్ 2 డేస్లోనే తను శ్రీశైలంలో చేసిన ప్రోగ్రాము పేపర్లో వచ్చింది. ఇట్లా ఉండవల్లి నుంచి శ్రీశైలం శివన్న దర్శనానికి వెళ్ళి పాప నృత్యం అందరినీ ఆకర్షించిందని చెప్పి వచ్చింది. అది ఫస్ట్ పేపర్ కటింగ్ మా లైఫ్లో గుర్తుండిపోయింది. తనకి అది బూస్టప్ ఇచ్చింది, చాలా బూస్టప్ ఇచ్చింది. ఆ బూస్టప్ కాడి నుంచి తను ఇంకా వెనక్కనే తిరగలేదు. 2-3 ఐటమ్స్ అయిపోయేసరికి కరోనా స్టార్ట్ అయింది మనకి. ఆ కరోనా స్టార్ట్ అయిన టైంలో అందరూ మేము ఆపేసుకుంటాం మ్యామ్, మేము క్లాసులకి రాము అని చెప్పారు. కానీ మ్యామ్ దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను, మ్యామ్ మా పాప ఇప్పుడే 2-3 ఐటమ్స్ ఫినిష్ అయినాయి, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చేస్తుంది, అందరికీ మంచి పేరు వచ్చింది, నేనైతే ఆపదలుచుకోలేదు మ్యామ్, మరి మీరేమన్నా మీ ఇంటికి తీసుకురామన్నా ఓకే, లేకపోతే మా ఇంటికి వచ్చి మీరు తనకు ఓన్గా ఒకటి నేర్పించిన మాకు ఓకే మ్యామ్ అనేసరికి మ్యామ్ ఆలోచించి తన ఇంట్రెస్ట్ గమనించి తన ఇంట్రెస్ట్గా ఉంది కానీ దానికి డిసప్పాయింట్ చేయడం ఎందుకని కరోనా టైం కూడా మ్యామే ఇంటికి వచ్చారు. మ్యామ్ ఇంటికి వచ్చి తన ఓన్ డాటర్గా అసలు ప్రియమైన శిష్యురాలుగా దగ్గర కూర్చోబెట్టుకుని అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని ఓన్గా తను చెప్పించి మేడం గారు చెప్పించి తను ఎంకరేజ్మెంట్ చేసి ఆ కరోనా టైం అందరికీ ఎలా యూజ్ అయిందో తెలియదు కానీ మాకు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాం మేము కరోనా టైము. మ్యామ్ డైలీ క్లాసెస్ డైలీ మా ఇంట్లో మెంబర్ లాగా ఉండి తన దగ్గర తీసుకుని అలా కాదు ఇలా బొజ్జగించి లాలించి కొట్టి భయపెట్టైనా సరే తన చేత తన ప్రోగ్రామ్ తన అటెంప్ట్ అయ్యి చేస్తే అంతవరకు మ్యామ్ పర్ఫెక్ట్గా చేయించేవాళ్ళు. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. తను చెయ్యి మాత్రం ఇప్పటి వరకు ఎవరు విడిచిపెట్టలా, పట్టుకున్న చెయ్యి మ్యామ్. అది ఇంకా అప్పటి వరకు తను ఇదే ఫామ్లో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్లో ఒక్కసారి నార్మల్గా ఆడపిల్ల అని అనుకున్న మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కూతురు ఒక మహాలక్ష్మి లాగా మీకు ఇంత సక్సెస్ని తీసుకొని వచ్చింది కదా, ఒక్కసారైనా వీళ్ళ డాడీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు మనం ఒకటి అనుకున్నాం, మనం అనుకోని రీతిలో దేవుడు మనకి ఇంత ఇచ్చారని మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవడం, సంతోషపడడం? మాకు ఆర్థికంగా కానీ అంతా బాగుంది. ఇంకా రెండో పాప వద్దులే అనుకున్న, అసలు ఫస్ట్ వద్దనుకున్నాం, ఒకళ్ళే చాలు అనుకున్నాం. ఇంకా అనుకున్న టైంలో తన పాప పుట్టేసరికి మా వారికి కొంచెం లేదు, మనసు డిసప్పాయింట్ అయింది. కానీ మా అత్తయ్య గారు అన్నారు, ఎవరైతే ఏమైందిరా ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు, ఆడపిల్లైనా మగపిల్లైనా రేపు తన బాధ షేర్ చేసుకోవాలన్నా తన హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా తోడుకు తోడుంటారు, ఏమైంది ఆడపిల్ల అయితే ఈ రోజుల్లో పెంచుకోలేకపోతున్నావా నువ్వు, నేనున్నా కదా నీకెందుకని చెప్పి ఆవిడ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ నేనైతే వద్దని అనుకున్నాను, ఫస్ట్ వద్దనుకున్నా, కానీ ఆవిడ సపోర్ట్ ఇవ్వడం వల్లే తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆడపిల్ల అయితే ఏమైనా తక్కువేముంది, మగపిల్లల్ని పెంచడం ఏముంది, ఆడపిల్లని పెంచిన వాళ్ళేరా గొప్పవాళ్ళు అని చెప్పి ఆవిడ సపోర్ట్ చేయబట్టి ఇప్పటి వరకు తను ఇంత స్టేజ్ వరకు రాగలిగింది. మేము ఒకేలా ఏదన్నా ఆదమర్చి ఏదైనా క్లాస్ టైం అయ్యేదాకా ఊరుకున్నా ఆవిడ ఊరుకోరు. ఏంటి క్లాస్ టైం అవుతుంది, పిల్లల దగ్గరికి వెళ్ళవా, పిల్లని తీసుకురావా, క్లాస్ తీసుకెళ్ళవా అని చెప్పి అదే సపోర్ట్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే సపోర్ట్ ఇచ్చారు. ఇంట్లో మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ మా ఆడపడుచులు కానీ మా బాబాయిలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ పిల్లలకి ఏం రాదు ఏం చేస్తారు అన్న స్టేజ్ నుంచి మీ పిల్లల ఇంత సాధించింది అన్న స్టేజ్కి తను వచ్చింది. ఇప్పుడు మీరు జిత్య వాళ్ళ డాడీ సార్, మీ ఇద్దరు కలిసి ఇలా అమ్మాయిలు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం అంటే ఇప్పుడు అమ్మాయి పుట్టంగానే నిజం చెప్పినట్టు సొసైటీ మొత్తం అలాగే ఫీల్ అవుతుంది. మీరిద్దరూ కలిసి అంటే మీ అమ్మాయి ఆల్రెడీ ఇన్స్పిరేషన్ అయిపోయింది అందరికీ, మీరిద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక గర్ల్ పేరెంట్కి కానీ బాయ్ పేరెంట్కి కానీ? మనం ఆడపిల్లలకి చెప్తామండి భయపడొద్దు అని, మగపిల్లడికి చెప్పం, ఆటోమేటిక్గా ఆడపిల్లలనే అంటాం భయపడొద్దు ఏడవకూడదు చిన్నదానికి అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అంటే ధైర్యంగా ఉండాలి. ఎటు ఆడపిల్లే పుట్టింది, మనం దాన్ని మార్చేది లేదు. మగపిల్లలకైతే ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఆడపిల్ల కూడా మన వెనక సపోర్ట్గా ఉండాలి. ఎవరేమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, నీది గోల్ ముందు ఉంది, ఆ గోల్ సాధించేంత వరకు నువ్వెవరేమన్నా పట్టించుకోవద్దు, ధైర్యంగా వెళ్ళాలి ముందుకి. ముందు ఏడవడం ఆపేసేయాలి, ఫస్ట్ ధైర్యంగా ఏడవడం ఆపాలి. ఏడవడం ఆపేస్తే ఆటోమేటిక్గా ధైర్యం అనేది వస్తుంది. ఓకే సార్, మీరు మా ఇన్స్పిరేషన్ కూడా డ్యాన్స్ మ్యామ్ అండి. ఎంత ఎలా ఉంటారంటే ఒక లేడీ టైగర్ లాగా ఉంటారు. ఓకే, ఎంతమందితో అయినా నేను మాట్లాడతాను, నేను అసలు దడవను అన్న ఆ ఇన్స్పిరేషన్ ఉండద్ది.
ఆ ధైర్యాన్ని నేను ఇద్దరు చూసా. నాకు తెలిసిన సొసైటీలో ఇద్దరిలో చూసా. మా అత్తగారిని చూశాను, ఎంతటి వాళ్ళని నుంచోబెట్టి మాట్లాడడం మా అత్తగారిని చూశాను, డాన్స్ మేడం చూశాను. వాళ్ళిద్దరే మా పాపకి ఇన్స్పిరేషన్. అట్లా చెప్తాను నేను. అంత ధైర్యంగా ఉండాలమ్మా, దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలి అని చెప్పి అదే చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు సో మీరు గర్ల్ పేరెంట్కి కానీ బాయ్ పేరెంట్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ముందు వాళ్ళకు ఒక మైండ్లో వాళ్ళకు ఒక కళ అనేది ఒకటి ఉంటుంది. అది మనం కొంచెం గుర్తించాలి, అది బయటికి తీయాలి. అది నేను చెప్పదలుచుకుంది అదొకటే. దాంతోనే ఆపకుండా అది కంటిన్యూ చేయాలి. ఓడిపోయినా గెలుస్తావురా ధైర్యాన్ని. ఇంకొకటి చెప్పాలండి, ముందు స్కూల్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి. స్కూల్ తరపు నుంచి అమ్మాయి ఎన్నో ప్రోగ్రాం చేసింది. అయితే దానికి మెచ్చుకొని ఈ వంశీ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ పాపెట్ సార్, మా సార్ కూడా సారే, ఆయన దగ్గరే మేము చదువుకున్నాం. ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మాకేంటంటే ఇదేనండి. సడన్గా నాకు కాల్ చేశారు ప్రిన్సిపల్ సార్, ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం అన్నారు. ఎవరండి అన్న? నేను పాపెట్ సార్ సార్ చెప్పండి సార్ అన్న, ఒకసారి నీతో అర్జెంటుగా మాట్లాడారమ్మన్నారు. ఏంటా అలా సడన్గా ఫోన్ చేశారు, ఏంటా అన్న చెప్తారా ఏంటంటే, నువ్వు ముందు తొందరరా అన్న. బయట వెళ్ళి ఆఫీస్ రూమ్ బయట నుంచొని ఉన్నా, తలుపు తీసుకొని లోపల రా అన్నారు. లోపల రాగానే ఏంటి సంగతులు అన్నారు. చెప్పండి సార్ అన్న. పుస్తకం ఇలా ముందేశారు. ఇలా సడన్గా పుస్తకం ఇలా చూసుకునేసరికి అస్సలు చెప్పలేని ఆనందం వచ్చేసింది. అసలు ముందు స్కూల్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అమ్మాయి ఇంత జర్నీ ఈ కూచిపూడిలో ఇంత జర్నీ చేస్తుంది అంటే ఆ డ్యాన్స్ మేడంకి చాలా చాలా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అసలు నమస్కారం అండి. చూసారు కదా మీ జిత్య ఎంత యాక్టివ్గా మాట్లాడిందో మొత్తం విన్నారు కదా. ఇప్పుడు ఉండవల్లి అనేది పెద్ద సిటీ ఏం కాదు. ఇక్కడి నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో మీ పాప పేరు కనిపించింది అనగానే అసలు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది. మా పాప ఇక్కడే కాదు, చాలా చేట్ల వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడే కాదు, మన కంట్రీ దాటి ఆఫ్రికాలో వచ్చింది, అమెరికాలో వచ్చింది. కాకపోతే చాలా దూరం అయింది. అబ్బాయి పాస్పోర్ట్లు అవన్నీ రెడీ చేశాడు. వచ్చి ఎక్కడ కుదిరినా అక్కడ వరకు మాత్రం ఎక్కడ ఆపకుండా పంపిస్తూనే ఉన్నాం. నెల రోజులకే శ్రీశైలం చేసింది. అక్కడి నుంచి కరోనా వచ్చింది. కరోనాలో కూడా తిరుపతి తీసుకెళ్ళా. మంచి కరోనా టైంలో కూడా తిరుపతి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం. కుదిరితే వాళ్ళు వెళ్ళిద్ది, కుదరపోయినప్పుడు నేను వెళ్తాను, మా చిన్నమ్మాయి. ఎవరు కుదిరితే వాళ్ళు. తప్పనిసరిగా ఎక్కడొచ్చినా ఆపేది అనేదే లేదు, ఆపుదాం అనేది లేదు. కాకపోతే మేము ఎక్కడైనా సరే పిల్లని ప్రోత్సహించి బాగా చెయ్యాలి. ఎందుకంటే చాలా చిన్న వయసు అయినా ఎంతో కష్టపడుతుంది. ఆ కష్టం అనేది వృధా పోకూడదు, బాగా చెయ్యాలి. దాని మూలకంగా పిల్ల ఎక్కడొచ్చినా ఆపకుండా పంపిస్తూనే ఉండాం. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మలిచెట్టు అనిషా నాయుడు. మా సొంత బిడ్డలాగా మా ఇంట్లో ఉండి మా పాపకి అన్నీ నేర్పించింది. కరోనా టైంలో ఎవరు రాము అన్నారు. అన్నా కూడా మా ఇంట్లో అక్కడ పంపిస్తామన్నాం. వద్దులేమ్మా వస్తానంది. మా పాపతో పాటు ఇంకా 2-3 మా ఇంటికి వచ్చి నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నందుకే మా అమ్మాయి ఎంత పెద్దగా ప్రోత్సహించి అంత నేర్చుకుంది అంటే ఆమె ఎంతో కష్టపడి పాపకు నేర్పించింది. ఆమె నేర్పించిన వల్ల మా పాప కూడా అట్లాగే నేర్చుకుంది. చిన్న వయసు అయినా మేము ఎంతో గారాబం. 2 అమ్మాయిలు 1 బాబు, పెద్ద అబ్బాయికి. అయినా కూడా పిల్లలకి స్కేటింగు, ఆ స్కేటింగ్కి వెళ్ళి వాళ్ళు తెల్లారుజామున వెళ్ళిపోయినా సరే ఇక మేము ఇంట్లో చూసుకుంటా, ఇక అమ్మాయి ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించేవాళ్ళం. అలాగే మేము పంపించిన వల్ల దేవుడి దయ వల్ల మా పాప కూడా మా అందరికి పేరు తెచ్చి బాగా చేసి పెట్టింది. మాకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇన్స్పిరేషన్ అమ్మా జిత్యా నీకు అంటే మా నాన్నమ్మ, మా మేడం అని చెప్పేసింది. అంటే మీలాగా ధైర్యంగా ఉండాలి, లేడీ టైగర్లా ఉండాలని చెప్పింది కదా. మరి మీకు మీ మనవరాలు అన్ని మాటలు చెప్తుంటే ఇంత చిన్న వయసులో ఎలా అనిపించింది? ఆడపిల్లంటే అలాగే ఉండాలమ్మా. ఆడపిల్లంటే ఈ రోజుల్లో అసలు మగపిల్లలతో సంబంధం కాదు.
మగపిల్లల్ని మించి ఆడపిల్లలు ఉండాలి. అలా ఉంటేనే ఈ రోజును బట్టి వాళ్ళు చదువుకోవాలన్నా, ఏది చేయాలన్నా, జాబులు చేయాలన్నా మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఉంటేనే గొప్పతనం. వాళ్ళకి దడిస్తే మాత్రం ఆడపిల్ల బయటికి వెళ్ళలేదు. అలా ఉండాలని అలాగే నేర్పిస్తున్నాం మేము. అంత ధైర్యంగా కూడా ఉండాలి. ఆ ఉంటేనే ఇప్పుడు ఈ రోజును బట్టి ఆడపిల్ల కాదు, ఆడపులిలాగా ధైర్యంగా ఉండాలి. అలా ఉండాలనే మా పాపలను అలాగే పెంచుతున్నాం మేము. కాదు, ఫస్ట్ ఒక డౌట్ వచ్చిద్దండి. ఎప్పుడన్నా ఇప్పుడు మన పిల్లల్ని మనం చూసుకోవడానికే టైం లేదంటారు. అమ్మో నేను నీకే జడలేను, ఎట్లా కొట్టలేని ఆయమ్మలను అట్లని పెడతారు. మీరు మీ తమ్ముడి పాపని కూడా వేరే ఊరు తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేపించి అంతలా చేస్తున్నారు కదా, తను ఇంత సక్సెస్ తీసుకొచ్చింది. అసలు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే మా తమ్ముడోళ్ళ పిల్లలు మా పిల్లలని భేదం ఉండదండి. మా తమ్ముడోళ్ళ పిల్లలైనా మా పిల్లలైనా అసలు మా పిల్లలే. అసలు మా పిల్ల ఆ పిల్ల అని అసలు ఏమి ఉండదు. క్వాంటిటీ ఇద్దరిది ఒకటే. ఇప్పుడు అత్త అని సేమ్ వాళ్ళ మమ్మీ దగ్గర ఎలా ఉంటారో నా దగ్గర కూడా సేమ్ అలానే ఉంటారు. అంటే కొంచెం ఒక్కొక్కళ్ళు ఏంటంటే అమ్మో అత్త అని కొంచెం భయంగా ఉంటారు. అట్లా ఉండదు. ఇప్పుడు మమ్మీకి ఏదైనా చెప్పుకోలేని అయినా సరే అత్తకు చెప్పగలరు. అలా ఉంటారు మా పిల్లలు. మీరు ఫస్ట్ మీ జిత్యా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్కి కూడా తీసుకెళ్ళింది మీరే. తీసుకెళ్ళాను. మీరే స్టేజ్లు ముందు ఇంట్లో వాళ్ళన్నా టీవీలో చూసారు, మీరైతే అక్కడ కల్లారా తను భయపడింది చూసారు, టెన్షన్ పడింది చూసారు, పైకి ఎక్కింది చూసారు, సంతోషంగా కిందకు వచ్చింది కూడా చూసారు. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ముందు లైన్లో నుంచోబెట్టారండి స్టేజ్ మీద ఎక్కించడానికి. ఎక్కిస్తుంటే అమ్మ జిత్యా అంటే అత్త నాకు కొంచెం చెయ్యి వణుకుతుంది అత్త అంది. అమ్మ గుప్పుడు ముడిచేయరా, 5 ఫింగర్స్ లెక్కబెట్టు, పైకి స్టేజ్ ఎక్కు, ప్రోగ్రామ్ ఫినిష్ చేయి, నేను ఇక్కడ ఎదురు చూస్తూనే ఉంటానన్న. ప్రోగ్రామ్ అయిపోయింది, షీల్డ్ తీసుకొని గబగబా వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టేసింది. నాకు ఆ టైంలో అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసేసింది. తన కష్టానికి అందుట్లో ఫస్ట్ ప్రోగ్రామ్. ఇక అప్పుడు అనుకున్నా మా పాప ముందు కొంచెం షివరింగ్ లేకుండా చక్కగా చేయాలి స్వామి అని ఫస్ట్ శివుడిని ప్రార్థించాను. మా అమ్మాయి గిన్నీస్ బుక్లో ఎక్కాలని ఫస్ట్ నమస్కారం చేశాను తనకి. మీ కళ ఎట్టకేలకి నెరవేరింది, తీసుకొచ్చేసింది ఇంత చిన్న వయసులో. ఇంకా పెద్ద అయ్యాకే ఇంతవరకు జాబ్ రాలేదని ఇట్లా అంటూ ఉంటారు. కానీ మీ అమ్మాయి 11 ఇయర్స్కే మీకు ఇంత సక్సెస్ తీసుకొచ్చేసింది కదా. అంటే కుటుంబంలో అందరి సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది కదా. మీరు మీ కుటుంబ సభ్యులకి జిత్యాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా జిత్యా అంటే మా జిత్యానే. జిత్యా వాళ్ళ అత్తగారని పేరు తెచ్చిందండి నాకు ఇంట్లో అందరికీ. ఇప్పుడు అనుష నాయుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మా పాపని ఇంత తీర్చిదిద్దిందంటే మెయిన్గా ఆవిడకే థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు మా పాప ఉంది అంటే అనుష నాయుడు గారు వల్లే. చూశారు కదా, 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే డ్యాన్స్ అంటే కూచిపూడిలో జాయిన్ అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాలు వచ్చేలోపే ఎన్నో అవార్డ్స్, నంది అవార్డు వచ్చింది, గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా పాప పేరెక్కేసింది. ఇంత చిన్న వయసులో ఎంతోమంది ఆడపిల్లలకి మగపిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఒక తల్లి తండ్రికి ఇంతకంటే ఆనందం ఏం కావాలని చెప్పి నిరూపించింది. అది కూడా మీరు వాళ్ళ పేరెంట్స్ మాటల్లో కూడా విన్నారు. ఒక ఆడపిల్ల అంటే పుట్టంగానే అబ్బో అనవసరంగా పుట్టిందే అని బాధపడే ఈ ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్ల పుట్టిన ఈ ఆడపిల్లలు వంటింటి కుందేలు కాదు, ఇంటి వరకే పరిమితం కాదు, ఏదో ఒక కళలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి కృషి చేయాలని చెప్పి వీళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు ఇక్కడి దాకా తనని తీసుకురాగలిగారు. వాళ్ళకున్న పెద్ద కూతుర్ని కానీ కొడుకుని కానీ వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఇష్టపడితే ఖచ్చితంగా దానికి కాదనకుండా ముందుకు తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. ఈ జిత్యా ఒక్కతే కాదు, ఇలా ఎంతోమంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇంకా ఎంతోమంది ఫ్యూచర్లో జిత్యాలు రాబోతున్నారు, వస్తారు కూడా తన ఇన్స్పిరేషన్లో. అండ్ స్పెషల్గా వీళ్ళు స్కూల్లో కూడా డ్యాన్స్ వేస్తున్నారంటే క్లాసెస్ మిస్ అవుతే మేము పంపించో మాకేంటి బాధ ఏంటి గోల అనకుండా స్పెషల్గా వాళ్ళ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ సర్స్ కానీ చాలా సపోర్ట్ అయితే ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఇలా అందరి స్కూల్స్లో వాళ్ళు టీచర్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి లలిత కళల్లో కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపించే పిల్లలకి ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్గా వీళ్ళ డ్యాన్స్ టీచర్ కూడా ఎంతో స్పెషల్ కేర్ తీసుకొని సొంత కూతురులాగా చూసుకొని కోవిడ్ టైంలో కూడా తనకి డ్యాన్స్ క్లాసెస్ అయితే నేర్పించారని కూడా చెప్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళ మ్యామ్కి కూడా చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.